ఇది మాట్లాడదాం. ₹5 మాత్రం ఎందుకు వదిలేయాలి చూద్దాం. హలో, సికింద్రాబాద్ చిన్నారావేనా? పక్క అదే మీరు అక్కడ అట్టిపళ్ళు అమ్ముతారు కదా ప్లాట్ఫామ్ మీద. ఏం లేదు, మన సికింద్రాబాద్ వచ్చినప్పుడు నేను ఫోటో తీసుకున్నాను. మీ అక్కడ బోర్డు మీద మీ నెంబర్ అది ఉంటే అందుకు ఫోన్ చేశాను. ఆవేళ ₹45 అట్టిపళ్ళు తీసుకున్నాను నేను, గుర్తుంది కదా. ఏం టక్ చేసుకొచ్చారు, ఎవరు సార్ అన్నారు. నేనే. అది మరి ₹5 మీ దగ్గర మిగిలిపోయినాయి. ఆ ₹5 మరి నేను మా బండి వచ్చిందని గబగబా వెళ్ళేసిపోయాను. మరి ₹5 మీరు మాకు నేను ఫోన్పే చేయక పంపండి, లేకపోతే మీరు నాకు ₹5 ఎలా పంపుతారో పంపించండి. మనీ ఆర్డర్ చేయండి. మనీ ఆర్డర్ కుదరకపోతే మీరు పార్సల్ పంపండి, ఎలాగో చేయండి, నాకు తెలీదు. లేదా పని చేయండి, ఒక అరటిపండు నాకు పంపించేయండి ₹5కి. సరిపోతుంది. ఒక అరటిపండు పంపించేయండి. మీ అరటిపండు బాగున్నాయి. ఆ అరటిపండు పంపించడానికి ₹30 ఛార్జ్ అవుతుందా పెట్టి కట్టడానికి, దానికి దీనికి కొరియర్కి. మరి మరి మీరు ₹5 ఎలా ఇస్తారు, నాకు ఎలా తీరుతుంది? మొత్తం తీరాలి కదా. మీరు ₹5 వదిలేస్తారేటండి? ఓ పని చేయండి, మీకు ₹30 నేను పంపిస్తాను. ఇప్పుడే ఫోన్పే చేస్తాను. మీ నెంబర్ నా దగ్గర ఉంది కనుకనే. ఒక మంచి అరటిపండు ఒక 2 పెట్టండి సార్, ఎలాగో పంపుతున్నారు కదా. ఇంకోటి పెట్టండి ఎక్స్ట్రా. 2 అరటిపళ్ళు మీకు ₹30 నేను ఫోన్పే చేసేస్తున్నాను. 2 అరటిపళ్ళు కుదరదంటారా? ఒకటే పంపుతారా? ₹5 ఇవ్వాలి. పోనా ఒకటే పంపండి. మీరు అంతలా కరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు మా ₹5 మీ దగ్గర ఎందుకు ఉండడం? పంపేయండి ఒకటిని. ₹30 వేళ ఫోన్పే చేస్తున్నాను. ₹5 ఒక అరటిపండు వెంటనే కొరియర్ పంపించేయండి. నా నెంబర్ అయితే తెలుసు కదా. ఓకే, ఉంటాను. అమ్మో ఈ ₹5 వదిలేయాలా? 2 అరటిపళ్ళు పంపండి పోనీ, నేను ₹30 ఇస్తానంటే కాదన్నాడు. అలాంటిదే వాడి దగ్గర మనం డబ్బులు ఎలా వదిలేస్తాం? అడి తెంగ తీరింది, అడి తెక్క తీరింది. తెలివితేటలుంటే ₹5 లాక్కొని బతకాలి ఈ రోజుల్లో, లేకపోతే బతకలేము. సరే ఇలాగే బతకమని మనకు